ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే నీ బాధని దిగమింగుకుని ఇవన్నీ చేస్తున్నావు. కానీ నీకు చిన్నప్పుడు చాలా అమ్మ లేని లోటు ఫీల్ అయ్యావా నువ్వు? చాలా సార్లు ఫీల్ అయ్యాను. ఎలా అంటే ఎప్పుడు? ఎలా అంటే లైక్ నేను పెద్దమ్మ దగ్గర ఉన్నప్పుడు ఎప్పుడు మా అమ్మ లేని లోటు నాకు తెలియదు. పెద్దమ్మ ఈజ్ ఈక్వల్ టు మై మదర్. టిల్ నౌ ఆమెనే నన్ను చూసుకుంటారు. అమ్మ అంటే బాగా చూసుకుంటారు. కానీ చిన్నప్పుడు ఏంటంటే నన్ను ఎంతసేపు అంటే పెద్దమ్మకి పిల్లలు ఉంటారు, వాళ్ళ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి కదా, మా డాడీకి దగ్గర చేద్దామని ఉంటారు వాళ్ళు. ఎప్పుడైతే నేను మా డాడీ దగ్గరికి పోయినానో అప్పుడు మా పిన్ని వల్ల నేను చాలా సఫర్ అయ్యాను. మా డాడీ ఎప్పుడు హీ నెవర్ ట్రీట్ మీ లైక్ వాళ్ళ సొంత పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్ ప్రైవేట్ స్కూల్లో జాయిన్ చేయడం, నన్ను గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేయడం, ద వే అంటే ఒక చాక్లెట్ తినాలన్నా ఒక బిస్కెట్ తినాలన్నా బీరువాలో దాచేసుకొని పెట్టుకుంటే వాళ్ళ పిల్లలకి ఇచ్చుకుంటే నాకెవరు పెట్టేవాళ్ళు లేకసి అవన్నీ చాలా చిన్న చిన్న అంటే చెప్పుకోవడానికి చాలా సిల్లీగా ఉంటాయి. బట్ వెన్ వీఆర్ కిడ్స్ అంటే మన చిన్న పిల్లలు ఉన్నప్పుడు అది నేను చాలా ఫీల్ అవుతాను. అంటే ఎవరైనా ఫీల్ అవుతారు. బట్ ఇప్పుడు తలుచుకుంటే ఇప్పుడు నేను ఎవరినైనా చూసేటప్పుడు నా ఇంట్లో ఎవరు వచ్చినా సరే వాళ్ళు ఎంత లేని వాళ్ళైనా ఎంత ఉన్న వాళ్ళైనా నేను ఫేస్ చేసిన సిచ్యువేషన్స్ అట్లాంటిది వాళ్ళకి కనపడద్దు. మనం అందరినీ ఒకలాగే ట్రీట్ చేయాలి. అవును. నా ఇంట్లో ఎవరు వచ్చినా నా కూతురులానే నేను చూసుకుంటా ఉన్నన్ని రోజులు. దాని తర్వాత వేరే విషయం. బట్ డాడీ అంటే మళ్ళీ పెళ్లి చేసుకోవడం వల్లే నిన్ను పంపించేశారా పెద్దమ్మ దగ్గరికి? లేదు, చిన్నప్పుడు పెద్దనాన్నే పెంచుకున్నారు. అంటే మా అమ్మ చనిపోగానే పెద్దనాన్నకి మెడికల్ షాప్ ఉండేది. మా పెద్దనాన్న వాళ్ళు మండలంలో ఉండేవాళ్ళు. సో ఇంకా అంటే ఏమన్నా హెల్త్ ఇష్యూస్ వచ్చినా వాళ్ళు మెడికల్ షాప్ ఉంది, బస్ సర్వీస్ ఈజీ ఉంటుంది కదా అని చెప్పి అందరు కలిసి మా పెద్దమ్మకి అప్పచెప్పారు నన్ను. తర్వాత నాన్న 1 year 1.5 year తర్వాత అనుకుంటా పెళ్లి చేసేసుకున్నారు. అప్పటికే నాన్న హైదరాబాద్లో సెటిల్డ్, మా అమ్మని చేసుకోకముందే. అప్పుడప్పుడు వస్తూ చూసుకునేవాళ్ళు. 1 year వరకు చాలా బాగుండేవాళ్ళు, నేను 1-2 years వరకు. దాని తర్వాత నాన్న టోటల్గా చేంజ్ అయిపోయారు. పిన్నితో ఎప్పుడు అసోసియేషన్ లేదు నీకు? పెద్ద ఉంది అంటే పిన్నితో అన్ని నాకు బ్యాడ్ మెమొరీస్ తప్ప గుడ్ మెమొరీస్ లేదు. లేవా తల్లి? ఐ ఫేస్ సో మెనీ హర్డల్స్ విత్ హర్. అండ్ యునో ఆమె ఎప్పుడు నన్ను అంటే నేను అనుకుంటాను అసలు మా అమ్మ అనేది ఉండుంటే అసలు ఆవిడకి ఆ ప్లేసే లేదు. ఈరోజు మా పిన్ని చాలా హ్యాపీగా మా డాడీతో ఉంటుంది, వాళ్ళకి 2 పిల్లలు, దాట్స్ సెటిల్డ్, నైస్ ఫ్యామిలీ. అంటే ఎవరిచ్చారు ఆవిడకి ఆ లైఫ్? అమ్మే కదా. మా అమ్మ ఉండుంటే అసలు. కానీ నాన్న ఎప్పుడు అడ్డుపడలేదా తల్లి నిన్ను అంటే సరిగ్గా చూసుకోకపోవడం పిన్ని? అసలు మా నాన్నకే రాను అంటే అందుకనే నేను అన్నాను, నాన్న ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే నా లైఫ్లో. అమ్మ ఉంటే బిడ్డల్ని ఎలా అయినా పెంచుకుంటుంది. అంటే నేను చాలా మంది ఇప్పుడు ఎవరైనా ఆల్ ఆఫ్ సడన్ ఎవరైనా డెత్స్ చూసినప్పుడు హస్బెండ్ చనిపోయినప్పుడు నేను పెద్ద ఫీల్ అవ్వను. అమ్మ కూలి పని అయినా చేసుకొని బతుకుతుంది, బిడ్డల్ని పోషించుకుంటుంది, తనకున్నంతలో బిడ్డని ప్రేమగా పెంచుకుంటుంది. ఏ అమ్మ అయినా, కోటీశ్వరరాలైనా నిరుపేదైనా పెంచుకుంటుంది. కానీ ఫాదర్ ఈజ్ నాట్ లైక్ దట్. అమ్మ ఎలా ఉంటుందంటే చాలామంది అంటారు ఐ మీన్ వీళ్ళ హస్బెండ్ చనిపోయిండు, అది ఎవరితో అఫైర్స్ పెట్టుకుంది, అది ఎలాంటి తప్పు చేసినా సరే బిడ్డ గురించే ఫస్ట్ ఆలోచిస్తుంది 99%. అవును, కరెక్ట్. ఏం చేసినా ఫస్ట్ ఇన్సైడ్ హార్ట్ తన బిడ్డ మీదనే ఉంటుంది. కానీ ఫాదర్కి అలా ఉండదు. ఫాదర్ కొంతమంది ఫాదర్స్కి ఉంటుంది, కొంతమంది ఫాదర్స్కి ఉండదు. సో మా ఫాదర్ యాక్చువల్లీ నేను నా పాప పుట్టినప్పుడు మా అమ్మ మళ్ళీ పుట్టింది నాన్న అని కాల్ చేశాను. తను రాలేదు చూడ్డానికి. ఇంకా అమ్మ పిన్ని ఎన్ని రోజులు అడ్డుకుంటుంది? తనకి రావాలని మనసు ఉంటే రావచ్చు కదా. హీ చేంజ్ టోటల్లీ. ఇప్పుడు అసలు కనెక్షన్ లేదా నాన్నతో? అంటే మేము ఆ తర్వాత ఒక 2-3 సార్లు లైక్ ఎవరిదో అంటే మాకు దగ్గర రిలేటివ్స్ కదా డాడీ వాళ్ళు, మేము ఆల్మోస్ట్ అంటే వాళ్ళ మదర్ అండ్ మా పెద్దమ్మ ఇంకో పెద్దమ్మ వాళ్ళిద్దరు కజిన్స్ అన్నట్టు, ఓన్ సిస్టర్స్. సో కలుస్తూ ఉంటాము. అంటే ఎప్పుడు కలవడం అంటే ఆయన ఎప్పుడు రారు, మా పిన్ని ఎవరిలో కలవదు మా రిలేటివ్స్లో. కానీ మధ్యలో ఎప్పుడైనా మా డాడీ వచ్చినప్పుడు అంటే ఎవరైనా చనిపోయినప్పుడు నేను వెళ్ళినప్పుడు ఆయన అప్పుడే వెళ్ళడము లేకపోతే నేను వెళ్ళడము. అంటే వీ కాంట్ సీ, అంటే ఎదురు పడలేదు కానీ మీ నాన్న వచ్చాడు అని నాకు ఎవరైనా చెప్తే తెలుస్తుంది. సో అయితే చాలా కష్టం, ఎందుకంటే అమ్మ లేదు, అమ్మ వెళ్ళిపోయింది, నాన్న ఉన్నా కూడా పట్టించుకోలేదు. దాదాపు ఎంత పెదనాన్న పెద్దమ్మ బాగా చూసుకున్నా కూడా. కాకపోతే నౌ ఐ కెన్ ఫీల్ దట్ మా పెద్దనాన్న అంటే ఇప్పుడు మా పెద్దనాన్నకి నాకు ఏం రిలేషన్ లేదు. అంటే పెద్దనాన్న ఈజ్ లైక్ మా పెద్దమ్మ వాళ్ళ హస్బెండ్, అంటే ఇట్స్ లాంగ్ రిలేషన్. కానీ మా పెద్దనాన్న ఆల్వేస్ ఫీల్ హర్ లైక్ వాళ్ళ పిల్లల కంటే నన్ను ఎక్కువ చూసుకుంటారు.
మా అక్క ఎంత బాగుండాలని కోరుకుంటాడో నన్ను ఇంకా బాగుండాలని కోరుకుంటాడు. ఎందుకంటే నేను చాలా టెన్షన్స్ పడుతుంటాను, అటు తిరుగుతాను. మా అక్క గవర్నమెంట్ జాబ్, మా అక్క సెక్యూర్గా ఉంటుంది, నేనే సెక్యూర్ లేకపోతే అన్ని ఖర్చు పెట్టేస్తే రేపు పొద్దున్న నేను ఎలా బతుకుతాను అంటే వాళ్ళకంటే, అంటే వాళ్ళు చాలా ఏజ్డ్. మా అమ్మ అందరికంటే చిన్నది, పెద్దమ్మ అందరికంటే పెద్దది. బట్ స్టిల్ మా నాన్న నన్ను మా పెద్దమ్మ కంటే ఎక్కువ ప్రేమగా చూసుకుంటాడు. చాలా గొప్ప విషయం అది. సో అది నేను లైఫ్లో చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. నాకు మా నాన్న ఒక్కరు లేకపోయి ఉండొచ్చు లైఫ్లో, బట్ నాకు చాలా దగ్గర నుంచి నేను ఆ ప్రేమని వెతుక్కుంటున్నాను, తీసుకుంటున్నాను. ఇప్పుడు నువ్వు ఒక్కదానివే ఉన్నావా తల్లి నిహారి అమ్మకి? నేను పుట్టిన వెంటనే అమ్మకి ఫిట్స్ వచ్చి బాలింతలో వస్తాయి కదా, అట్లా డెలివరీ టైంలో చనిపోయారు. ఇప్పుడైనా బాధ కలిగిందా? నేను పుట్టి అంటే చాలామందికి ఇలాంటి ఒక గిల్ట్ వేధిస్తుంది, తెలుస్తుంది. మనం పుట్టంగానే అమ్మ వెళ్ళిపోయిందంటే మనం ఎక్కడో తెలియకుండా సబ్కాన్షియస్గా బాధపడతాం. అయ్యో మనం పుట్టాం కాబట్టి వెళ్ళిపోయింది కదా అమ్మ అని. నాకు కూడా అనిపిస్తుంటుంది, ఎందుకంటే నేను ప్రెగ్నెంట్ డెలివరీ టైంలో అయ్యింది కదా, అసలు నేను పుట్టకపోయి ఉంటే మా అమ్మ బ్రతికేదేమో అనిపిస్తూ ఉంటుంది. బట్ ఐ కెన్ ఫీల్ దట్, అంటే తన డెస్టినీ అంతవరకే ఉంది. తను నన్ను బయటకు పంపించింది, తను వెళ్ళిపోయింది. వీ నీడ్ టు యాక్సెప్ట్ ద ట్రూత్. బట్ స్టిల్ ఎంత పాజిటివ్గా ఉన్నా సరే ఎప్పుడో ఒకసారి నైట్ 2 3 నిద్రలేని ఎప్పుడైనా ఏదైనా టైర్డ్ అయ్యి లేట్గా ఏదైనా ఎక్కడికైనా వెళ్ళి వచ్చినప్పుడు ఆ టైంలో చాలా గుర్తొస్తుంది. ఐ నీడ్ టు హగ్ అండ్ టాక్ విత్ హర్. అంటే నన్నుగా అంటే నేను ఎవరికి చెప్పుకోలేను కదా, ఎవరి దగ్గర ఉండలేను కదా అన్న ఫీలింగ్ వస్తుంది. బట్ యు నో ఎవ్రీథింగ్ ఈజ్ అ డెస్టినీ, మనం ఏం చేయలేము. ఎలా సమాధానపరుచుకున్నావు నీకు నువ్వు? అంటే ఇలా ఎందుకైంది, నాకే ఎందుకైంది అని అందరికీ ఎవరికి వాళ్ళకి అనిపిస్తుంది. ఎవరి జీవితం వాళ్ళకి ఇంపార్టెంట్ కాబట్టి. ఇంతకంటే తీవ్రమైన కష్టాలు చూసిన వాళ్ళు ఉంటారు, ఎందుకంటే అసలు కష్టం లేకుండా ఉన్నవాళ్ళు చిన్న కష్టాలతో బయటపడిపోయిన వాళ్ళు ఉంటారు. ఎవరికి వాళ్ళు వాళ్ళ జీవితంలో నాకు ఇలా ఎందుకైంది అని అనుకుంటారు. నీకు ఎప్పుడైనా అనిపించిందా? అక్క యూనో ఎవ్రీడే ఒక్కసారైనా అనిపిస్తుంది అక్క, ఎందుకు నాకు ఇన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి మరి. ఇప్పుడు నేను ఏమనుకుంటున్నాను తెలుసా, నేను దేవుడికి చాలా ఇష్టం. దేవుడిని నేను మర్చిపోకుండా, అంటే ఒక్కరోజు హ్యాపీగా ఉన్నా దేవుడిని ఏమైనా మర్చిపోతానేమో అని ఏదో ఒక ప్రాబ్లం ఇస్తూ ఉంటాడేమో గుర్తుపెట్టుకోవడానికి. సో దేవుడికి నేను దగ్గరగా బ్రతుకుతున్నానులే ఈ ప్రాబ్లమ్స్ వల్ల అయినా అనుకుంటూ ఉంటాను. బట్ అట్ ద సేమ్ వే ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు మనం హ్యూమన్సే కదక్క, మనం ఎంత హ్యాపీగా ఉంటాము, మేము సెటిల్ అయిపోయాము అన్నది ఎవరికీ ఉండదు లైఫ్లో. నేను అది నేర్చుకున్నాను, తెలుసుకున్నాను నా జీవితంలో. ఎంత పెద్ద కోటీశ్వరుడికైనా, ఎంత పెద్ద లేని వాళ్ళకైనా హ్యాపీనెస్ ఇట్స్ ఎండ్, వీఆర్ సేఫ్ అన్నది ఎవరికి ఉండదు. మనం పోయే వరకు ఏదో ఒకటి ఉంటుంది లైఫ్లో, ఏదో ఒక ప్రాబ్లం మనది కాకపోయినా పక్కన వాళ్ళదైనా మనం పెట్టుకొని బాధపడుతూ ఉంటాం. అది హ్యూమన్ నేచర్. సో సమ్టైమ్స్ ఐ ఫీల్ సో బ్యాడ్ వెన్ ఐమ్ సిక్. ఏదైనా బాగాలేనప్పుడు, ఈ మధ్య నాకు కొన్ని సర్జరీస్ అయ్యాయి, హెల్త్ బాగాలేనప్పుడు నేను ఏదో చేద్దామని చూసుకుంటున్నా. నేను ఎంత పైకి ఎక్కాలంటే అంత కిందకి పడిపోతూ ఉన్నప్పుడు బాధ వేస్తుంది. ఎందుకు కనీసం ఇట్లా అయినా నేను బ్రతకనియచ్చు కదా అనిపిస్తూ ఉంటుంది. బట్ స్టిల్ ఓకే, లెట్ ఇట్ బీ, వాట్ ఎవర్ హ్యాపెన్స్. నేను చెప్తాను, కొంతమంది డబ్బులు సంపాదించడానికే పుడతారు, మనం దానికోసం పుట్టలేదేమో, వేరే పర్పస్ కోసం ఏమన్నా పుట్టామేమో. అలా నన్ను నేను సమాధానం చెప్పుకొని మళ్ళీ ముందుకు వెళ్ళిపోతూ ఉంటాను. కన్నన్ గారు ఎలా పరిచయం అయ్యారు? కన్నన్ యాక్చువల్లీ నాకు తేజ గారి దగ్గర పరిచయం అక్క. అంటే నేను ఇండస్ట్రీకి, అంటే నేను చెప్పాను కదా, అంటే నాది ఫుల్ ఇంటర్వ్యూ అయిపోతే మళ్ళీ TNR ఇంటర్వ్యూ తర్వాత నేను ఐ డ్రీమ్లో ఇచ్చిన ఇంటర్వ్యూ, దట్ ఈస్ ద బెస్ట్ ఇంటర్వ్యూ. ఐ డోంట్ నో వెన్ ఐ వాజ్ లైక్ ఒక 10 years బ్యాక్ అనుకుంటా అది. ఆ ఇంటర్వ్యూ నేను ఎవరైనా అడిగితే కూడా అంత నేను ఎవరితోని మాట్లాడనని చెప్తాను, ఎందుకంటే అది అలా ఉండిపోని, ఆయన జ్ఞాపకంగా నాకు ఉండిపోవాలని. సో TNR ఇంటర్వ్యూలో నా పాస్ట్ అంతా ఉంటుంది కదా. అంటే నేను హైదరాబాద్ వచ్చిన తర్వాత నేను యాంకర్గా ట్రై చేశాను, రియల్ ఎస్టేట్ జాబ్ చేశాను, వర్క్ చేశాను, అండ్ ఆర్టిస్ట్గా ట్రై చేస్తున్నప్పుడు. చూస్తే చిన్న పిల్లలా ఉన్నావు, అసలు ఏమన్నా అర్థమవుతుందా ఎవరికైనా చూస్తే? ఇన్ని ఉద్యోగాలు ట్రై చేసి ఇంత జీవితం ఉందా ఈ అమ్మాయికి అనిపిస్తుంది. కానీ కరెక్ట్, అవన్నీ జరిగాయి. అది నీ మనసు వల్ల, నీ చిన్నపిల్లతనం వాళ్ళ మొహంలో కనిపించిపోతూ ఉంటుంది. అందరూ అంటారు, నువ్వు నిజంగా ఇన్ని చేసావా, ఇలా చేసావా. అంటే కాకపోతే నాకు ఒక ప్లస్ పాయింట్ ఏంటి తెలుసా అక్కడ, నా లైఫ్లో ప్రతి స్టెప్లో నన్ను చూసిన వాళ్ళు ఇంకా నాతో ఉన్నారు కదా. అదే వాళ్ళకి అర్థమవుతూ ఉంటుంది కదా. వాళ్ళ ఏజ్ అవుతుంది, అమ్మాయికి ఎందుకు అవ్వట్లేదని మాత్రం వస్తుంది క్వశ్చన్. అలా